జాను జాను అవి తర్వాత తినొచ్చు. నీకు మాట చెప్పాలి. మీ అమ్మగారు నేను చెప్పే మాట వినరా? అసలు అత్తయ్య నా మాట వింటలేదు జాను. A few moments later. బాబు ఒకసారి ఇలారా, నీతో మాట చెప్పాలి. నందన నా మాట అసలు విందేంటి? ఎందుకంత ఆలోచిస్తున్నావు? మా అమ్మ తన మాటే తనందు, కొత్తగా నీ మాట ఏముంటుంది, నా మాట ఏముంటుంది. రిలాక్స్. కరెక్టేలే. అమ్మా ఎందుకంత ఆలోచిస్తావు? నందన నా మాట ఎందు, ఇంక నీ మాట ఏముంటుంది చెప్పు. కంగారు పడకు, తింటా, రిలాక్స్ అవ్వు. ఎలాగోలా ఈ శనగలు ఇచ్చిన సొల్యూషన్తో డైవర్ట్ అయ్యాడు ఇద్దరు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, కానీ ఇద్దరు మాట మాత్రం నేను వినాలా? దీనికి సొల్యూషన్ ఉండదు, శనగలు అయిపోవడం తప్ప. ఏమైంది బిట్టు? నా ఫ్రెండ్ కి అవార్డు ఇచ్చారు. ఇచ్చారు? పర్పుల్ పెన్. అవార్డే కదా, మనకు మనమే ఇచ్చుకున్న అవార్డు. అయితే జాను మన అవార్డు మనమే తెచ్చుకున్నట్టు నేను కూడా ఒక ఆస్కార్ తెచ్చుకుంటా ఉంది. అది ఆస్కార్ తల్లి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, గొప్ప గొప్ప వాళ్ళకే ఇస్తారు. ఆస్కార్ ఏమన్నా ఆకాశంలో నుంచి ఊడిపడుద్ది అనుకున్నావు? ఇలా చేతులు చాపగానే నేను గొప్ప అన్ని అని చెప్పి పుట్టుకతో ఎవరు ఇక్కడ రాసుకొని పుట్టరు. వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. నాకు నేను చేసే పనులు నచ్చాయి కాబట్టి నేను గొప్పదాన్ని. సో అందుకని నా ఆస్కార్ నేనే తెచ్చుకుంటా. ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఎవరు కాల్సిన వాళ్ళు తెచ్చుకోలేరుది. దొరకపోవడానికి అదేమన్నా దెయ్యమా? నా పేరు అచ్చే ఇచ్చే. డాడీ నాకు పెన్నుద్దు, ఆస్కార్ కావాలి. ముందు ఎక్కడ చేస్తున్నారో తెలుసుకుంటే ఒకటి కాదు ఒక 100 తీసుకొచ్చి ఇంటూ దాచి పెట్టుకున్నాం. ఒకటి పోతే ఒకటి స్పేర్గా పడి ఉంటుంది. ఎప్పుడన్నా పాటలాకల్లో కూడా అందరికీ రిటర్న్ గిఫ్ట్లుగా పంచవచ్చు. సరేనా? నువ్వు రా బిట్టు. ఆస్కార్ ఆస్కార్. ఏ పని చేస్తానో సగం కిందే పోతాయి ఏంటో నాకు. రే బిట్టు, మా అత్త నన్ను ఇలా చూసింది అనుకో, నాకు ఏ పని చేత కాదు అనుకుంటుంది. ఓ పని చెయ్యి, మీ నాని నా గదిలో నుంచి బయటికి రాకుండా కీప్ ఆన్ అయ్యి, ఓకేనా? దీనికి ఏమన్నా తిక్క ఏంటి? చూడాల్సిన పర్సన్ వదిలిపెట్టి నాకు చూపిస్తుంది ఏంటి ఇలా? బిట్టు ఏంటా చూపు? చెప్పి నీకేం పని చేత కాదు, అందుకే నేను చూస్తున్నా. అలా ఎలా పోసావు నందనా? బాల పప్పు గిన్నెలో పోయటానికి ఇంత బాగా తీయటం నాకు చేత కాదు నందనా. నేనేం చెప్పమంటే నువ్వేం చెప్పావి? నేను ఇంతకన్నా బాగా తీస్తానంటే మీ మనవరాలే ఇదే ఇందాక కింద పడేసింది, వాటిని నేను సరి చేస్తాను.